హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ముందుగా మనము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పేపర్ న్యూస్ అయితే మనము చూద్దామండి. ముందుగా ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ చూద్దాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు, నెక్స్ట్ ఇతర విభాగాలలోని ఉద్యోగాలకు సో గడువు తేదీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మరి ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది, ఒక పోస్ట్కి ఎంతమంది మరి పోటీ పడుతున్నారు అనే అంశం అయితే చూద్దాము. సో కొంచెం కష్టపడితే ఈసారి మీకైతే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, గమనించాలి అందరూ కూడా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవ్వచ్చు. చాలా వరకు 99% మీకు ఫ్రీ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటానండి. నా క్లాసెస్ కూడా వినవచ్చు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి వెబినార్ అండి, ఇది కాంపిటేటివ్ స్ట్రాటజీ టు క్రాక్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి 23వ తారీఖు అయితే సో 2 PM అయితే ఉంటుందండి, అందరు గమనించాలి. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో డిస్కషన్ ఆన్ క్రాక్ గవర్నమెంట్ జాబ్స్ బై లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో శ్రీనివాస్ సార్ ఉంటారండి 25వ తారీఖు. ఎన్రోల్ అవ్వండి, లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో గోరి మహమ్మద్ సార్ అయితే 26వ తారీఖు అయితే అందుబాటులో ఉంటారండి 7 AM ఆన్వర్డ్స్. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో అక్బర్ సార్ కూడా అందుబాటులో ఉంటారండి మే 27వ తారీఖు, అందరూ కూడా గమనించాలి. మరి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండి. సో అన్నీ కూడా సెట్ చేయబడైతే ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అయ్యి మీ యొక్క అంటే మీ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా లైవ్ క్లాసెస్. సో మనకు సంబంధించిన క్లాసెస్ కూడా ప్రతిరోజు 8 నుంచి 10 గంటల వరకు అయితే క్లాసెస్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. సో మన కోడ్ యూజ్ చేయండి RKT10, క్లాసెస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ కోడ్ యూజ్ చేస్తేనే మీకు యాక్టివేట్ అవుతాయి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా. ఓకేనా, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ముందుగా మరి ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దాము. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష ఫలితాలు విడుదల. జూన్ 15 నుంచి జరిగే మౌఖిక పరీక్షలకు 325 మంది ఎంపిక అంటూ తెలియజేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 27/2018 ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షకు అర్హత సాధించారు. వారి హాల్ టికెట్లపై నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. జూన్ 15 నుంచి మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూస్ నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. తొలుత ఈ పరీక్షల జవాబు పత్రాలు డిజిటల్ మూల్యాంకనం చేసి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మరి ఈ విధానంలో జరిగిన మూల్యాంకనం వల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సాధారణ పద్ధతిలోనే అంటే పెన్ను పేపర్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత అక్టోబర్లో జారీ చేసిన ఆదేశాల ప్రకారము 3 నెలల్లో ఫలితాలు వెలువడాల్సింది ఉండగా ఇప్పుడు విడుదల చేసింది. మరి డిజిటల్ మూల్యాంకనము ఫలితాల్లో ముందు వరుసలో ఉన్న పలువురు అభ్యర్థులు వెనుకబడ్డారు. వెనుక వరుసలో ఉన్నవారు ముందుకు వచ్చారు. జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య నిర్వహించినట్లుగా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను 2020లో డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించారు. మరి మౌఖిక పరీక్షలకు ఎంపికైన 325 మందిలో 124 మంది తొలి జాబితాలో ఉన్నవారేనని సమాచారం. మరి తొలి జాబితాలో ముందు వరుసలో ఉన్నవారు పలువురు కొంతమంది వెనక్కి పడ్డట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. సో గ్రూప్ 1 అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ టీఎస్ఎల్ పిఆర్బి నుంచి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఒక్కో పోస్టుకు 72 దరఖాస్తులు. ఒక్కో పోస్టుకి ఎన్నండి 72 దరఖాస్తులు మాత్రమే వచ్చాయంట. చూద్దాము. యూనిఫామ్ కొలువులకు భారీగా అంటే కొలువులకు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. 17,516 పోస్టులకు 12.70 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం అభ్యర్థుల సంఖ్య 7.20 లక్షలు. ఓకే, యూనిఫామ్ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి వర్గాలు వెల్లడించాయి. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లో మొత్తము 17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయగా గడువు ముగిసే సమయానికి 12,70,000 పోస్టులకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా
తెలిపారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 72 దరఖాస్తులు వచ్చాయండి. మొత్తము 7,20,000 మంది అభ్యర్థులు దరఖాస్తులను అయితే సమర్పించారు. ఓకేనా. మరి ఆగస్టు మొదటి వారంలో ఎస్ఐ ప్రిలిమ్స్ అయితే ఉండబోతుందండి. ఒక 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి ఆగస్టు చివరి వారంలో లేదా 3వ వారంలో కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించినటువంటి ఏంటి అంటే ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఇకనైనా కూడా మీ యొక్క ప్రిపరేషన్ సాగిస్తే ప్రిలిమ్స్లో మీరైతే క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా. మనకు సంబంధించినటువంటి యాప్లో చాలా తక్కువ కాస్ట్కి ఏపీ వారికి తెలంగాణ వారికి ఇద్దరికి కూడా కోర్సు లాంచ్ చేయడం జరిగిందండి. కేవలం 500 రూపీస్ మాత్రమే. టాప్ మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు అందుబాటులో ఉంటారు. ముందుగా డెమో క్లాస్ వినండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో క్లాసెస్ వినండి. తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. జస్ట్ 500 6 months వ్యాలిడిటీతో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే పోలీస్ జాబ్లకు అప్లికేషన్లు 12.9 లక్షలు. మొత్తం అభ్యర్థులు 7.30 లక్షల మందిగా మనమైతే చెప్పుకోవచ్చు. భారీగా దరఖాస్తులు అయితే అందాయండి. మహిళా అభ్యర్థులు 3 లక్షల వరకు అయితే అప్లికేషన్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మరి మహిళా అభ్యర్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. 33% రిజర్వేషన్ మహిళా అభ్యర్థులకైతే ఇచ్చారు. సో మరి అందరూ కూడా గమనించాలి. ఇటీవల మనకు వయోపరిమితిని కూడా సడలింపు అయితే ఇవ్వడంతో చాలామంది అప్లై చేయడం అయితే జరిగింది. ఓకేనా. మరి ఎగ్జామ్ డేట్స్ కూడా ఆల్మోస్ట్ ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉంటాయండి. కానిస్టేబుల్కి ఆగస్టు చివరి వీక్లో ఉంటాయి. మన ఛానల్లో చాలా క్లాసెస్ అయితే చెప్పానండి. మోడల్ పేపర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిపైన క్లిక్ చేసి చూడండి. తెలంగాణ జాగ్రఫీ పైన కూడా క్లాసెస్ అయితే సిరీస్ స్టార్ట్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచండి. ఏ క్లాస్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉన్నాయండి, ఉచితంగా చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. బాయ్.